welcome to this ISKCON temple at the Guwahati, my dear friends. Hare Krishna. Boli Hare Krishna. Hare Krishna, Hare Rama, Hare Krishna. Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Rama. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hi, hello, halaya, kemcho, kamba gadisa, sasri akal, vanakkam, adab, namaskar. And salute to the nation. I'm your host Varaprasad, and my channel you're watching is Voyager Vara. So welcome to this ISKCON temple at the Guwahati, my dear friends. Guwahati ISKCON temple దగ్గర మనం ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్వే స్టేషన్ నుండి. అండ్ కొంచెం కొండపైకి ఎక్కాల్సి వస్తుంది. సో ఆటో మాత్రమే మీరు ఇక్కడికి రావచ్చు. రిక్షా మీద వస్తే మాత్రం పైకి ఎక్కదు. సో సుమారుగా 100 రూపాయలు తీసుకుంటారు ఆటో వాళ్ళు, డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేస్తారు. అండ్ ఇంకా ఆలస్యం ఎందుకు, ISKCON టెంపుల్ చూద్దాము, ఆ కృష్ణలీలల గురించి తెలుసుకుందాం కొంచెం. అండ్ లోపలికి ప్రవేశిద్దాము. వీడియో తీయడం అనుమతిస్తున్నారు, కాకపోతే సెల్ఫీ తీయనీయడం లేదు. సో నాతో రండి. అండ్ హరే రామ హరే రామ, హరే కృష్ణ కృష్ణ కృష్ణ, హరే హరే ప్రార్థన చేద్దాం. కమ్. లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయి और బహనో, నార్త్ ఈస్ట్ గేట్వే అయిన గౌహాటికి మేము చేరుకున్నాము. రైల్వే స్టేషన్ ఏరియాలోనే పల్టన్ బజార్లో మేము మా లాడ్జ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ ISKCON టెంపుల్కి 2 కిలోమీటర్లు మాత్రమే స్టీప్గా కొండ ఎక్కడం జరిగింది. ఈ ఆటో ద్వారా మేము రావడం జరిగింది. కేవలం 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు. ఈ ఆటో ఇక్కడ దిగిన తర్వాత ISKCON గేట్లో నుండి స్టీప్గా ఉన్న ఈ కొండ పైకి ఒక 10 నిమిషాలు మాత్రం నడవవలసి వచ్చింది. పక్కనే మాకు ఈ కూరగాయల వ్యాపారి మాకు కనపడ్డాడు. జస్ట్ చూడొచ్చు, ఇంత ఫ్రెష్గా కనపడుతున్న ఈ కూరగాయలు మేము చూసి మాత్రం మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈ నార్త్ ఈస్ట్ ఏరియాలో కూరగాయలు ఇంత తాజాగా ఉండడం ఇక్కడి వారి అదృష్టమని మాకు అనిపించింది. ఆ హరినామ స్మరణానికి అంకితమైన ఈ ISKCON టెంపుల్స్ ముఖ్య ఉద్దేశము ఆధ్యాత్మికతను ప్రోత్సహించడమే అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే ISKCON టెంపుల్స్ గురించి దయచేసి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తారని మనవి. ఇక మేము ఈ సుందరమైన పుష్పాలను చూస్తూ, పక్షుల శబ్దాలు వింటూ ఈ మెట్ల మీదుగా నడుస్తూ ఉంటే భక్తి పారవస్యంతో ఆ హరినామ స్మరాలు మా హృదయాలలో నిండుగా నిండిపోయాయి. లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయి और బహనో, 1966లో శ్రీల ప్రభుపాదులు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళి కృష్ణుని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు యుగధర్మ సాధనలో ప్రజలను నిమగ్నం చేయడానికి ఈ సంఘాన్ని, అంటే ISKCON సంఘాన్ని స్థాపించాడనని మనకు తెలుస్తోంది. ISKCON అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే దానినే కామన్గా హరే కృష్ణ మూమెంట్ అనని, మరియు ఇది హిందూ రిలీజియస్ ఆధ్యాత్మిక సంస్థ. ఈ గౌహతి ISKCON మందిరము ముఖ్య ప్రత్యేకత మనకు కనపడుతూనే ఉంది. కొండపైన ఉన్న ఈ ISKCON టెంపుల్ నుండి పైనుండి మనం వీక్షించితే గౌహతి నగరం చాలా వరకు ఎంతో అందంగా
ఆకర్షణీయంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇస్కాన్ పరిసరాలు చాలా శుభ్రముగా పూల కుండీలతో మరియు చిన్న చిన్న వృక్షాలతో చాలా అందంగా ఉంటాయి. అస్సాంలోని గౌహాతిలో ఉన్న ఈ ఇస్కాన్ ఆలయం ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక మైలురాయి. ఈ కట్టడమే ఎంతో ఆధ్యాత్మికతో కొలువైనట్టుగా మనకు మాత్రం కనపడుతుంది. ఏమంటారు? సందర్శకులను ఆకర్షించడానికి చిన్న చిన్న రిపేర్స్తో మరియు అందానికి ముస్తాబవుతోంది. ఇక్కడికి వచ్చేవారు గౌహాతి నగరాన్ని అనుభూతి పొందడానికి పైనుండి సెల్ఫీలు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ల కోసము మరియు ఫోటోగ్రఫీ ప్రావీణ్యతను వారి మొబైల్ కెమెరాలలో బంధించుకుంటూ ఉంటారు. ఇక మీరు చూడవచ్చు, అందమైన పూలు మనకు ఎంత కనుల సొంపుగా ఉన్నాయో. రంగురంగుల పూలు, రకరకాల పూలు ఇక్కడ పరిసరాలలో మనకు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక మనం లోపలికి ప్రవేశించే ముందు మళ్ళీ ఒక్కసారి ఈ పైన నుండి గౌహాతి సిటీ ఆహ్లాదకరమైన దృశ్యం మీకోసం మరొక్కసారి చూద్దాం త్రూ వాయేజర్ వరా. మై డియర్ ఫ్రెండ్స్, దేవియో సజ్జనో, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక మనం గుడి లోపలికి ప్రవేశించాము. అండ్ భక్తి పారవస్యంతో కూర్చున్న వీరందరూ హరే రామ హరే కృష్ణ భజనలతో మునిగిపోతున్నారు. మనం కూడా వారితో పాటు జాయిన్ అయిపోదాం. ఏమంటారు మరి మై డియర్ ఫ్రెండ్స్? ముందుగా మీరు చూస్తున్న ఈ విగ్రహము ఇస్కాన్ స్థాపకులు శ్రీల ప్రభుపాద స్వామి గారిది. ఆశీస్సులు తీసుకొని మనం కూడా భక్తి పారవస్యంలో మునిగిపోదాము. ఆ మహాదేవుడు, దేవాది దేవుడైన హరి, ఆ శ్రీకృష్ణుడు రుక్మిణి సమేతంగా మనకు దర్శనమిస్తున్నారు. తనివి తీర ఆ అందమైన రూపాలను చూడండి. ఆ భగవంతుని దీవెనలు పొందండి మిత్రులారా. ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి సమాచారం అంతా తెలుసుకొని మీతో పంచుకున్న సంగతి మీరు గమనించారని నేను భావిస్తున్నాను. ఇతనే ఆ ప్రధాన అర్చకుడు మరియు ఇక్కడ భజన చేయించిన ముఖ్య వ్యక్తి. హరే కృష్ణ, బోలియే హరే కృష్ణ. హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ. Rama
హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. Hare Krishna, Krishna Krishna, Hare ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ చూడడం జరిగింది. ఇంత అద్భుతమైన గుడిని మనం వీక్షించాము. అండ్ కృష్ణుల ఆశీర్వాదాలు ఆశీస్సులు మనం తీసుకున్నాము. అండ్ మీకు అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నా. ఇది వచ్చేసి గౌహాటి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. అండ్ ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. అండ్ చాలా బాగుంది కదా, అందమైన వాతావరణము. ఈ పూలు చూడండి, ఎంత ఆకర్షించే పూలు ఇవన్నీ. ఇంత మంచి నేచర్ మధ్యలో ఆ శ్రీకృష్ణ లీలలు మనం వీక్షించినందుకు, మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నందుకు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి మిత్రులారా. అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరము. అండ్ ఈ లెవెల్లో గౌహాటి, హైదరాబాద్ ఎక్కడ, గౌహాటి ఎక్కడ, ఇంత దూరం వచ్చి ఇవన్నీ మీకు కవర్ చేస్తూ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో నవగ్రహ ఆలయం ఉందట, ఇక్కడ దగ్గరలోనే ఉందట. అంటే నవగ్రహాలను ఇక్కడ నభగ్రహ అని అంటారు. సో ఆ నవగ్రహాలు ఏంటిది అనేది మనం చూద్దాము. కాకపోతే శివలింగ రూపంలో ఉన్నాయట గ్రహాలన్నీ కూడా. చీకట్లో ఉంటాయి, మరి అది వీడియో కవర్ చేయొచ్చో కవర్ చేయొద్దో నాకు తెలియదు, కానీ సాయశక్తిలో ప్రయత్నం చేస్తా. అండ్ ఆలస్యం ఎందుకు, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. దట్ ఈస్ నవగ్రహ ఆలయము. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాతో రండి. నవగ్రహాల గుడి ఇది. శివలింగ రూపంలో ఉన్న నవగ్రహాలు, ఆల్ 9 ప్లానెట్స్. అండ్ మీకు లోపల కూడా ఫొటోస్ అనుమతించకపోయినా ఏ ప్రయత్నమైనా చేసి మీకు నవగ్రహాలను చూపించడం జరుగుతుంది. సూర్యగ్రహ, చంద్రగ్రహ, నమ మంగళ గ్రహ, రాహుగ్రహ, శనిగ్రహ,